ఈ రోజుల్లో కావాలనుకున్నది పట్టుకోవడం ఎంత కష్టమో వద్దు అనుకున్నది వదిలించుకోవడం అంతకంటే కష్టమైంది. ఎందుకంటే దేవుడు ఒక్క గుడికి మాత్రమే పరిమితమైతే రాక్షసులు పందుల్లా స్వేర విహారం చేస్తూనే ఉన్నారు. కావాలనుకున్నది పట్టుకొని వద్దు అనుకున్నది వదిలేసే గుణమే మోక్షం. దీన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. ఉదాహరణకి హాస్టల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి క్యాబేజీ కూర నచ్చదు. అందుకని ఏదైనా హోటల్లో వెళ్ళినప్పుడు సహజంగానే దాన్ని ముట్టుకోము. ఇంకా ఇంట్లో అమ్మ చేసే దానికి గోల చేస్తాము. ఇక్కడ మనం హోటల్లో తినలేదు, ఇంట్లోనూ టేస్ట్ చేయలేదు. ఎందుకంటే హాస్టల్లో తిన్న అనుభవం గుర్తుకు వచ్చి నాలుకకు తగలనివ్వకుండానే పక్కన పడేశాము. 100 మందిలో ఒక్కరైనా మన కోసం చేసిన కూర, మన ఒక్కరి కోసం మాత్రమే అమ్మ చేసిన కూర ఒకటే ఎలా అవుతుంది? అలానే కొన్ని అనుభవాలు ప్రత్యక్షమైతే ఇంకొన్ని పరోక్షం. ఇక్కడ బంధాలు బంధుత్వాలు కూడా మనం నేర్చుకున్నది నకిలీ చేయబడ్డ బంధాలకి మూలమైన చలనచిత్రాల నుంచి. వద్దు అని సంకోచించేది నిజమైన మన బంధుత్వాలను. గతంలో జరిగిన అనుభవాలకు సాక్షిభూతంగా ఉండి భవిష్యత్తుని తలుచుకోకుండా వర్తమానాన్ని కొత్తగా అనుభవించే గుణమే మోక్షం. మోక్షం అనే పదానికి దొంగ బాబాలు అంతా కేవలం చనిపోయాక ఆత్మలు పొందే స్థితికి మాత్రమే పరిమితం చేసి పెడార్థాలు మన బ్రెయిన్కి ఎక్కించారు. మోక్షం మన భాషలో చెప్పుకోవాలి అంటే మనల్ని మనం నమ్మడం, అంటే మన శక్తి సామర్థ్యాల మీద మనకు పూర్తి విశ్వాసం కలిగి ఉండడం. ఇంకా చెప్పాలి అంటే మనలో ఉండే ఆ సామర్థ్యం బయట ప్రపంచంలో ఉన్న ఏ శక్తి మనల్ని ప్రభావితం చేయనంతగా మన మనసు నమ్మడం. ఉదాహరణకి మనం రోడ్డుపైన ప్రయాణం చేస్తున్నాము. సడన్గా ఒక కారు ప్రమాదం జరిగింది. అందులో ఉన్న వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆ సంఘటన ఎంత దారుణంగా ఉన్నది అంటే అది మన జీవితంలో చూసిన ప్రతి భయంకరమైన సంఘటన అన్నిటిలో అత్యంత భయంకరంగా ఉంది. ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రమాదాన్ని మనతో పాటు 40 మంది చూశారు. ఇందులో మనం గమనిస్తే ఆ 40 మంది నుంచి బలహీనంగా ఉన్న 10 మందికి మొదటి రోజుకు అన్నం కూడా ప్రశాంతంగా తిననంతగా డిస్టర్బ్ అవుతారు. ఒక 20 మంది 2 రోజుల వరకు తనకు కనిపించిన ప్రతి మనిషితో ఆ ప్రమాదం గురించి మాట్లాడుతూనే తనకున్న భయాన్ని వేరే వాళ్ళతో మాట్లాడి తీర్చుకుంటాడు. అలానే ఇద్దరు మినహాయించి తక్కిన వాళ్ళు ఎలాగో అలా వారం రోజుల్లో ఆ విషయాన్ని మర్చిపోతారు. కానీ మినహాయింపు చేసిన ఆ ఇద్దరు మాత్రమే అక్కడ అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి బాధపడరు, ఎవరి దగ్గర నోరు విప్పరు. అంతలా మనల్ని ఎటువంటి బాహ్య శక్తులు ప్రభావితం చేయనంతగా మన మనసు నమ్మడమే మోక్షం. ఇంకో ఉదాహరణ తీసుకుంటే మన పిన్ని గారి తమ్ముడి భార్య వాళ్ళ బంధువులు ఎవరో కాలం చెల్లిపోయారు అన్న వార్త మనకు తెలిసింది. మనకు బాధ కలిగిన అది తాత్కాలికమే. అదే మన దగ్గరి బంధువుల్లోనో మన ఇంట్లోనో ఎవరైనా స్వర్గారోహణ చేస్తే ఎందుకు అంతలా బాధపడతాం? ఆ 2 సంఘటనలను చూసే విధానం ఒకటి దూరం నుంచి అయితే ఇంకొకటి మీద వేసుకున్న విషయాన్ని కూడా దూరం నుంచి చూసే గుణమే మోక్షం. ఇంకో ఉదాహరణ చూసుకుంటే మన స్నేహితుడు ఒకరికి ఆరోగ్యం బాగలేదు, క్యాన్సర్ రోగం వచ్చింది. సాధారణంగా రోగం వచ్చింది మన స్నేహితుడికి కాబట్టి మనకు అంత నొప్పి ఉండదు. ఒకవేళ అదే రోగం మనకు వస్తే బాధ ఒక రేంజ్లో ఉంటుంది. కానీ రోగాలు ఎన్ని వచ్చినా అది శరీరానికి మాత్రమే, మనసుకు కాదు అని మనసు ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోగలిగే స్థితినే మోక్షం అంటారు. ఆ మోక్షం సాధించాలి అంటే మనకు ముందు ధర్మం తెలిసి ఉండాలి. ఎలా అంటే ఉదాహరణకు మన చెల్లికి ఏ అవయవాలు అయితే ఉన్నాయో మన భార్యకి అవే అవయవాలు ఉన్నాయి. మరి మనం చూపించే ప్రేమాభిమానాలు ఎందుకు వేరేగా ఉంటాయి? అలానే మన పై అధికారికి ఎలాంటి హక్కులు ఉన్నాయో మన కింద పనిచేసే వారు బతకడానికి అలాంటి హక్కులే ఉంటాయి. మరి మనం చూపించే మర్యాదల్లో వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఎవరికి ఏ విధంగా ఎలా స్పందించాలో అలా స్పందించాలి అన్న జ్ఞానం మనకు మన ధర్మం రూపంలో నేర్పబడింది కాబట్టి. ధర్మం మనకు తెలిసినా కూడా దానిని ఆచరణలో పెట్టడానికి ఉపయోగపడే సాధనమే వీర్యం. మరి మనం ఎందుకు అంత ఇబ్బందులు పాలు పడుతున్నాము అంటే ధర్మాన్ని బోధించే దేవుడంటే సరైన అవగాహన లేదు కాబట్టి, మనలో వీర్యాన్ని బతికించే మన సంస్కృతికి దూరం అయ్యాం కాబట్టి. దేవుడంటే వరాలు ఇచ్చే ఒక సుప్రీం అధికారంగా మాత్రమే చూసి తనని స్వర్గానికి మాత్రమే అంకితం చేశాం కాబట్టి. నిజానికి దేవుణ్ణి ధర్మ మార్గంలో నడిపించే గురువుగా చూడాలి. ప్రాంతానికి ఒక గురువులాగా, అవసరానికి ఒక దైవం కలిగిన సంస్కృతి వైదిక సంస్కృతి. మనం ఇప్పుడు తెలుసుకున్న మోక్షం, మనం ఎప్పుడూ కోరుకునే స్వర్గం ఎల్లప్పుడూ మనతో ఉండాలి అంటే అలాంటి జ్ఞానాన్ని తనలో దాచుకున్న మన సనాతన గ్రంథాలను తెలుసుకోవాల్సిందే. దానిని కాపాడి మన పిల్లలకి వారసత్వంగా ఇవ్వాల్సిందే. అలా తర్వాత తరానికి అందించే నా ప్రయత్నంలో మీరు భాగస్వామ్యులు అవ్వండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
దీనిపైన కామెంట్లను తెలియచేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.